నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయిన బంగారాజు, మా గుండెల్లో ఉండిపోతావు బంగారాజు. నువ్వు ఎక్కడంటే అక్కడ ఉండు బంగారాజు, నువ్వు హ్యాపీగా ఉండాలి బంగారాజు. వాసివాడి తస్సదియా. చేస్తున్నది మీకు కనిపిస్తున్న చిన్న బంగారాజు కాదు, వాడి లోపలున్న పెద్ద బంగారాజు ఆత్మ. నేను చెప్తా. ఎవరా మీరు? చెప్పరా, ఎవరా మీరు? ఎందుకు చంపబోయారు? చెప్పు, ఎవరా? ఏం జరుగుతుంది ఇక్కడ? నా మనవణ్ణి ఎవరు చంపాలనుకుంటున్నారు? తుది ఘట్టం నిర్విఘ్నంగా సాగాలి. శివోహం. కాఫీ తాగమని ఇబ్బంది పెట్టేశారు. సత్తమ్మా, బంగారం నువ్వు రా సరదాగా. నువ్వు వెళ్ళి నేను వస్తాలే. అలాగే. ఇంత సంతోషంగా ఉన్న సత్యమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టాలా? ఆత్మవాడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది పెళ్ళిలోనే. పెళ్లి కూతురు వచ్చింది. అక్కడ కూర్చో మామయ్య. నువ్వు కూర్చోలేడు, నువ్వు నిచ్చిడిపోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, మీరందరూ రావాలి తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలా. ముసలి పడిపోతానే. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా, ఏంటిది? అంత తొందర ఎందుకు? సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజుగాడి పెళ్ళి.
బంగారాజు గౌరీ పూజకి వెళ్తాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మావయ్య? నువ్వేమిదిరా బాబు, రాబోతే ఎలాగా? మళ్ళీ వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర తీసుకురావాలి. వచ్చేయాలి. బంగారం వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనోడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే. ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గడి ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గడి చంపేస్తాను. బావా, వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి. ఏమైంది? చూడు. వాడిని వదలొద్దు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఊరు చివరన్న నీ ఇంటి దగ్గర కానీ స్వయంగా నేనే తీసుకొస్తే ఏం పీకేవు? చివరికి నేనే ఆపాల్సి వచ్చింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని కొబ్బరి తోటలోకి పంపిస్తే కొట్టించుకుంటూ గుడి దాకా వచ్చావు. అప్పుడు నేనే కాపాడా. మూసుకుని చెప్పింది చెయ్యి. రమేష్ గడ నమ్మలేకపోతున్నాను బంగారం. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. పక్కాగా అనుకున్నట్టు చెయ్యి. పెద్ద బంగారాజు ఆత్మ మళ్ళీ వచ్చిందని నేను నీకు చెప్పాను. నేను ఇంతకాలం అనుభవించిన బాధ ఆ వంశం కూడా అనుభవించాలి. ఆ ఆత్మ చూస్తుండగానే వాడి మనోడిని కసి తీరచ్చు. నా తండ్రిని తాతని చంపిన వాడి మీద పగ అప్పుడు చల్లారుతుంది. ఇంతకాలం నేను ఆడి వంశం నాశనం కోసం ఎంత రగిలిపోయానో ఆ బంగారు రాజు గాడికి అర్థం కావాలంటే చిన్న బంగారు రాజు గాడు చావాలి. నా కొడుకు నీ అల్లుడు కావాలి. గుడిలో నిధి నీది, పగ నాది. ఆ పెళ్లి కొడుకు కానీ హారతి టైంకి తీసుకురమ్మని ఆదికి చెప్పాను. ఎలాగైనా వెళ్ళి కాపాడు బంగారం. ఇది చిన్న బంగారు రాజు వేలికుంటే ఆత్మవాడి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎవరిచ్చిన అనుమానం వస్తుంది. నీ కూతురు చేతికిచ్చి వాడి వేలికి తొడిగించు. చచ్చిపోతాను, ఏదో ఒకటి చేయకపోయారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? దీనికోసమా తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు? దీనికోసమా నీకు కాపలా కాస్తున్నావు? బ్రతికున్నప్పుడు నా భర్తను చంపి నరకం చూపించావు. చచ్చాక నా కళ్ళ ముందే నా మనవుడిని చంపుతూ నరకం చూపిస్తున్నావు. మా ఏడుపులో నీకు మంత్రాల్లా వినపడుతున్నాయా? కొట్టకండిరా, చచ్చిపోతాడురా. ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా?
రాయిలో ఉన్నావా? రాయిలో ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు? ఆపండ్రా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది. ఈ బంగారాజు బయటికి రారా, బయటికి రారా. రే బంగారాజు, బయటికి రారా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు. చూడు చూడు. రే ఏం చేయొద్దురా, వదిలేరా. సంపత్ ఏం చేయొద్దురా వాడిని. రే చిన్న పిల్లోడ్రా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడురా. నా కొడుకు వచ్చాడురా రాము. కత్తివండ్రా, ఈ నా కొడుకుని నరుకుతా. మనవాడిని తొక్తావురా, నా వంశాన్ని తొక్తావురా. నా కొడక చూడు చూడు, బంగారాజురా, ఇక్కడే ఉన్నాను రా. నీ మనవాడిని చంపపోయాడు. చంపు బంగారం, చంపేయండి. బంగారాజు ఎగరా రా, ఎగరా ముందు. బంగారాజు ఏయ్ నా కొడుకుని.
తీసాడు రా కొట్టావు నాకు కొట్టావు నీ గుండెల మీద కాలేశాడు రా తొక్కరా తొక్కు నిన్ను చంపాలనుకున్నాడు రా తలకి దెబ్బేంట్రా? ఏం లేదు మామయ్య. ఏమైంది? ఏంట్రా? ఏం కాలేదు మామయ్య. చిన్న గొడవ అంతే. ఏం కాలేదు. బండి వదలొద్దు. కాలేదు మామయ్య. ఇంకా డ్రామాలేంటిరా నా మనవడి జోలికి వస్తారా మీరు చంపేస్తాను చంపేస్తాను నేను వదలను నానా నానా వదలండి నాన్న, వదలండి నీకు తెలియదు నానా నానా వద్దు నా మాట వినండి వదలండి నానా వదలండి నానా నానా వద్దు నానా 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 వద్దు నానా నాగలక్ష్మి నానా నాగలక్ష్మి వస్తుంది తనకు తెలిస్తే బాధపడుతుంది నాన్న బంగారాజు నాగలక్ష్మి ఏమైంది? నాకేం కాలేదు ఈ గొడవ చిన్న ఏంటి? గొడవ అంతే ఏం కంగారు పడకు ఏం కాలేదు కంగారు పడకు కాలేదుగా నాన్న నాన్న ఏమైంది నాన్న నాన్న బంగారాజు ఏం కాలేదుగా నాన్న What happened to you? ఏం కాలేదు నాన్న ఏం కాలేదు మీరు కంగారు పడకండి ఐఎమ్ ఓకే అవును మీరేంటి నాన్న ఇక్కడ నా కోడలు తండ్రిగా నా బాధ్యత గుర్తు చేసింది అందుకనే వచ్చాను యూర్ ఓకే యూ ఎవ్రీథింగ్ ఓకే ఓకే నాన్న సతమ్మ నిజమేనా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావేంటి సతమ్మ ఎంత ఏడ్చాను తెలుసా వెళ్ళమాకండి సతమ్మ ఇక్కడే ఉండిపోండి రే ఎవరెక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తారు మనం ఇక్కడ ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి నానా ఏరా లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం మీరు ఎదురుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంది నాన్న ఇప్పుడు ఈ ధైర్యం నీ కొడుకు ఎప్పుడైనా ఇచ్చావా పెద్దోడివి నీకే ఇలా ఉంటే పసివాడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది వెళ్ళిపోతున్నాం రా బంగారం ఇప్పుడు మేము వెళ్ళిపోతే మమ్మల్ని మీరు ఎప్పుడు చూడలేరు మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేము జాగ్రత్తగా ఉండండి రా ఒరే మనోడా
బంగారాజు మనవడు చిన్న బంగారాజు అంటే ఎలా ఉండాలి? ఊరికి ధన్నులా ఉండాలిరా. ఎవరికైనా కష్టం వస్తే బంగారాజు కావాలనిపించాలి. ఎవరికైనా ఆనందం వస్తే బంగారాజు రావాలనిపించాలి. ఊరంతా నిన్ను ప్రేమించాలిరా. అలా ఉంటానని మాటివ్వు.